మెగానైన్ బాక్స్ ఆఫీస్. తెలుగు సినీ పరిశ్రమలో ఘట్టమనేని కుటుంబానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వేసిన బాటలో ఆయన వారసులు మహేష్ బాబు కూడా సినీ రంగంలో తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు దేశవ్యాప్తంగా స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగా, ఇప్పుడు అదే కుటుంబం నుంచి మరో యువ హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆయనే మహేష్ బాబు అన్న రమేష్ బాబు తనయుడు ఘట్టమనేని జయకృష్ణ. ఈ రోజే జయకృష్ణ మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం రిలీజ్ కూడా అయ్యింది. ఈ సినిమా ప్రకటించిన రోజు నుంచే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కనిపించింది. ఘట్టమనేని కుటుంబం నుంచి కొత్త హీరో వస్తుండడమే కాకుండా విభిన్న కథలతో గుర్తింపు పొందిన దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించడం కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇక బాలీవుడ్ యువ నటి రాషా తడాని హీరోయిన్ గా నటించడం ఈ ప్రాజెక్టుకు మరింత ప్రత్యేకత తీసుకువచ్చింది. సినిమా విడుదలకు ముందు చిత్ర బృందం నిర్వహించిన ప్రమోషన్స్ కూడా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించాయి. పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు ఒక్కొక్కటిగా విడుదలవుతూ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, నటనపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఘట్టమనేని కుటుంబం నుంచి వస్తున్న హీరో కావడంతో ఆయన ఎలా నటించారో చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా వెయిట్ చేశారు. అందుకే ఈ రోజు మార్నింగ్ నుంచే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అశ్విని దత్ సమర్పణలో చందమామ కథలు బ్యానర్ పై జమినీ కిరణ్ నిర్మించారు. నిర్మాణ విలువల్లో ఎక్కడా రాజీ పడకుండా సినిమాను రూపొందించినట్లుగా ప్రచార దశ నుంచే చిత్ర బృందం వెల్లడించింది. విజువల్ క్వాలిటీ, భావోద్వేగాలతో కూడిన కథనం, సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తున్నాయని మేకర్స్ ముందే చెప్పారు. ఇక సినిమా థియేటర్స్ లోకి వచ్చిన వెంటనే మరో కీలక అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్స్ లో సినిమాలను చూసిన తరువాత అవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే నేపథ్యంలో శ్రీనివాస మంగాపురం డిజిటల్ విడుదలపై కూడా స్పష్టత వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ మీడియా సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం టైటిల్ కార్డ్స్ లోనే వెల్లడించింది. దీంతో థియేటర్స్ లో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది మంచి వార్తగా మారింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శ్రీనివాస మంగాపురం థియేటర్స్ లో విడుదలై సుమారు 4 వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ఓటీటీ విడుదల తేదీని ప్రకటించలేదు. సాధారణంగా సినిమా థియేటర్స్ లో ఎలా ఆడుతుంది అన్న అంశాన్ని బట్టి ఓటీటీ విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంటుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు నమోదైతే విడుదల కొంత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే పరిస్థితిని బట్టి అమెజాన్ ప్రైమ్ వీడియో, చిత్ర బృందం కలిసి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలకు ఓటీటీల్లో కూడా మంచి ఆదరణ లభిస్తోంది. థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కొత్త హీరోలు నటించిన సినిమాలకు ఓటీటీ మరో పెద్ద వేదికగా మారింది. థియేటర్లో చూసే అవకాశం లేని ప్రేక్షకులు కూడా డిజిటల్ విడుదల తరువాత సినిమాలను వీక్షించి తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. జయకృష్ణకు ఇది తొలి సినిమా కావడంతో ఓటీటీ విడుదల ఆయన కెరియర్కు కూడా ఎంతో కీలకంగా మారే అవకాశం ఉంటుంది. థియేటర్లలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా చేరే అవకాశం అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా లభించబోతోంది. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు సినీ అభిమానులు కూడా ఈ చిత్రాన్ని సులభంగా వీక్షించే అవకాశం ఉంటుంది. దర్శకుడు అజయ్ భూపతి గతంలో తన ప్రత్యేకమైన కథన శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈసారి కూడా భావోద్వేగాలు, కుటుంబ బంధాలు ఆకట్టుకునే విజువల్స్తో కూడిన కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి చర్చ జరిగింది. ఇప్పుడు థియేటర్ల తరువాత ఓటీటీలో కూడా అదే ఆసక్తి కొనసాగుతుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఇక రాషా తడాని కూడా ఈ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆమె నటన, జయకృష్ణతో కెమిస్ట్రీ సినిమాకు మరో ఆకర్షణగా నిలుస్తుందని చిత్ర బృందం ముందే తెలిపింది. కొత్త జంటను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ వేగం విస్తరిస్తోంది. ఒకప్పుడు థియేటర్స్లో మాత్రమే సినిమాలు చూసే ప్రేక్షకులు ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లలో కొత్త సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు. అందుకే నిర్మాతలు కూడా విడుదలకు ముందే ఓటీటీ బృందాలను పూర్తి చేసుకుంటున్నారు. శ్రీనివాస మంగాపురం కూడా అదే బాటలో ముందుగానే డిజిటల్ డీల్ పూర్తి చేసుకోవడం విశేషంగా చెప్పొచ్చు. అయితే అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ కు వస్తుంది అన్న విషయంలో ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
థియేట్రికల్ రన్ పూర్తయిన తరువాతే ఖచ్చితమైన తేదీని ప్రకటించే అవకాశం ఉంది. అందువల్ల అభిమానులు మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.